నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు మీ యొక్క పర్టిక్యులర్ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏదో పిచ్చి గీతలు గీసినట్టున్నారు, ఏదో ముగ్గేసినట్టుంది అన్నట్లుగా. ఓకే. ఇదంతా కూడా కంప్లీట్‌గా 2026 మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు ఉన్న మేజర్ గ్రహ గోచారాలనమాట. గురుడు, రాహు, కేతువు వీరి యొక్క గ్రహ గోచారాలన్నీ కూడా ఇక్కడ క్లీన్‌గా రాసి ఇవన్నీ కూడా యాక్సెస్ రాహుకేతు యాక్సెస్ రాశాను. జస్ట్ ఒక 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది అర్థం చేసుకుంటే మీకు కొంచెం బెటర్‌గా అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ. ఇక్కడేంటంటే కేతు గ్రహం, ఇక్కడ రాహు గ్రహం ఆ రెండిటికి యాక్సెస్ గీశాను. అండ్ గురుడు ఇక్కడ ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నాడు. అండ్ ఇక్కడ డేట్స్ రాశాను చూడండి. మళ్ళీ 2026 జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31న సింహరాశిలోకి వస్తాడు. మళ్ళీ 2027లో జనవరి 25న సింహరాశి నుంచి మళ్ళీ రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి తిరగడం అనమాట. సో వెనక్కి తిరిగి మళ్ళీ సో పాత పొజిషన్లోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడనమాట. సో ఇదొకటి. అండ్ రాహు కేతువులు ఏంటంటే 2026లో డిసెంబర్ 5 కేతు సింహరాశిలోకి, రాహు మకర రాశిలోకి, 1 సెకండ్ సారీ, కేతు కర్కాటక రాశిలోకి, రాహు మకర రాశిలోకి వచ్చేస్తారు. సో అదొకటి యాక్సెస్. మళ్ళీ ఇక్కడ కూడా యాక్సెస్ గీసానంటే ఇంటూ లాగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ అవుతారని నాకు గీయలేదు. సో ఇదన్నమాట, డేట్స్ రాశాను, ఇక్కడ యాక్సెస్ ఇచ్చాను. అండ్ గురుడు యొక్క 5వ దృష్టి, 9వ దృష్టి, ఇక్కడ శనేశ్వరుడు ఇక్కడ ప్రస్తుతానికి మీన రాశిలో ఉన్నాడు. 2028 మార్చి వరకు ఉంటాడు. ఆ శనేశ్వరుడు యొక్క తృతీయ దృష్టి, దశమ దృష్టి. అండ్ గురుడు సింహరాశిలో నుంచి పంచమ నవమ దృష్టిలు, కర్కాటక రాశి నుంచి పంచమ నవమ దృష్టిలు, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రాశాను. ఇది ఒకసారి చూసుకోండి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు క్లియర్గా అన్ని ప్రొడిక్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే పర్టికులర్గా మీకు ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాటి యొక్క రియల్ మీనింగ్ ఏంటి, అండ్ ఈ యొక్క సంవత్సరాలు, ఈ యొక్క 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు, అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మీకు ఈ యొక్క ఆస్పెక్ట్స్ రీత్యా, ఈ స్థితుల రీత్యా మీకు కెరీర్ అయితే కెరియర్, ఫినాన్సెస్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇంకా ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మోస్ట్ ప్రామినెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ బాగుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇది చాలా ప్రెడిక్షన్స్ అయితే రాసాను నేను 2026 ఉగాది, 2027 ఉగాది వరకు. అసలు చాలా ప్రెడిక్షన్స్ వచ్చాయి. అవన్నీ చెప్తూ వెళ్ళారంటే ఒక్కొక్క రాశికి దగ్గర దగ్గర 50-60 మినిట్స్ కంటే ఎక్కువ వస్తుంది. అంత డీటెయిల్డ్గా రాశాను అన్నీ కూడా. సో అవన్నీ ఒక వీడియోలో చెప్పలేను కాబట్టి మీకు డివైడ్ చేసి పెడతాను, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నీట్గా మనకి ఛానల్లో కూడా కొన్ని మంచి వీడియోస్ వచ్చినట్లుగా ఉంటుంది. సో కాబట్టి డివైడ్ చేసి అన్ని పెడతాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆదాయ వ్యయాలు, ఈ యొక్క కెరియర్ అండ్ ఫినాన్సెస్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడుకుందాం. వచ్చే వీడియోస్లో వాటికి ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాం, నక్షత్రాలతో సహా డీప్ డైవ్ చేసి ఇంకొంచెం ఈ యొక్క వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్లో ఛాన్సెస్ని, అండ్ ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ టైమింగ్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్క 3 వీడియోస్ లాగా చేస్తాను. ఒక్కొక్క రాశికి 3 వీడియోలు లాగా చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్యూచర్లో వచ్చే మంచి వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తాను. అండ్ ఈ యొక్క నెక్స్ట్ వీడియో నుండి మీకు ఒక మంచి ఒక టూల్ కిట్ లాంటిది కూడా తీసుకొస్తున్నాను అనమాట. మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేబీ ఎవరు చేస్తుండకపోవచ్చేమో, నాకు తెలియదు చేశారో లేదో మేబీ. నా నుండి అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. లైక్ మీ మంత్లీ ట్రాన్సిట్స్కి సంబంధించిన డే టు డే ప్రెడిక్షన్స్ అవన్నీ కూడా నీట్గా ఒక మ్యాగజైన్ లాగా, నీట్గా ఒక బుక్ లాగా తయారు చేసి అన్ని నేనే ప్రెడిక్షన్స్ అన్ని కూడా రాసి మీకు అది మంత్లీ ట్రాన్సిట్స్ లాగా అందజేయాలనుకుంటున్నాను. అండ్ ఇయర్లీ ట్రాన్సిట్స్ కూడా గైడ్స్ అండ్ ఈ బుక్స్ అండ్ పీడిఎఫ్స్ అంటారు చూడండి, అట్లా అలాగనమాట, ఒక గైడ్ లాంటిది. సో మీ రాశికి సంబంధించి క్లీన్ గైడ్, మీకు ఏ బ్లఫ్ లేకుండా నీట్గా ఉన్న, ఏ సూపర్ స్టిషన్స్ ఏవి లేకుండా మంచి పీడిఎఫ్, మంచి గైడ్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. అది నెక్స్ట్ వీడియో నుంచి వాటి యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకు. సో మొదటిగా మేషరాశి వారికి కనుక చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. సో ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు అంటే ఏంటంటే మీరు మనీ సంపాదించుకోవడానికి సంబంధించిన విషయాల్లో కొంచెం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ మీకు రావాల్సిన డబ్బులు కావచ్చు, రావాల్సిన అమౌంట్స్ కావచ్చు, మీరు సంపాదించుకునేటప్పుడు మీకు వచ్చే లాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి, మీ వ్యయంతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. సో ఇవి మీకు 11, 5 ఇవన్నీ కూడా ఎట్లా తీసుకోవాలంటే మీకు వ్యయం కంటే తక్కువ ఉందా లేదా అనేది, మీరు ఆదాయం వ్యయం కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆదాయం వ్యయం కంటే ఎక్కువ ఉంది అంటే ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఫైనాన్సెస్కి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న స్ట్రగుల్స్ తప్పిస్తే మేజర్గా హెవీ స్ట్రగుల్స్ ఏవి కూడా అంతగా ఎక్స్పీరియన్స్ చేయరనమాట. అండ్ ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా మీరు తీసుకునే డెసిషన్స్ బాగుంటాయి. ఇది క్లియర్గా వినండి.
ఇక్కడ మీ రాశి ప్రకారం చెప్తున్నా. రాశి అంటే మీది మేషరాశి అంటే మీ యొక్క మేష రాశిలో మీ చంద్రుడు ఉన్నప్పుడు అది మీకు రాశి అవుతుందన్నమాట. చంద్రుడు ఉన్న రాశి మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటారో అదే మీ జన్మరాశి అవుతుంది. సో మీరు పుట్టినప్పుడు మీ చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి మీది మేషరాశి అవుతుంది. మీ చంద్రుడు అంటే ఏంటి? మనఃకారకుడు, మనస్సు యొక్క కారకుడు. సో మీ యొక్క ఎమోషన్స్, మైండ్ ఫ్లక్చుయేషన్స్, మీ డెసిషన్ మేకింగ్ అండ్ మీరు ఎలా ఇంక్లైన్ అవుతున్నారు, మంచి వైపా చెడు వైపా, మీ ఆలోచన విధానం ఏంటి, ఇవన్నీ కూడా మీకు చంద్రుడు సూచిస్తాడనమాట. అంతే కదా, మీరు మీకు మీ యొక్క ఆలోచనకు సంబంధించే కదా మీరు డెసిషన్స్ తీసుకునేది. సో ఏదైనా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అది కూడా మీ ఆలోచనే కదా, ఇది చేయాలా వద్దా, ఈ పని చేద్దామా వద్దా అనేవన్నీ కూడా మీ మైండ్, మీ చంద్రుడే సూచిస్తాడు కదా మీ ఎమోషన్స్ని. సో కాబట్టి చంద్రుడికి సంబంధించిన రాశి ఫలితాలు అనేది మనం చూసుకునేటప్పుడు పర్టికులర్గా మైండ్ని ఎక్కువగా ప్రయారిటైజ్ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్ పరంగా మీ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ప్రయారిటైజ్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎటు తిప్పి మీకు ఈ సంవత్సరంలో చంద్రుడికి సంబంధించి మేషరాశి కాబట్టి లాసెస్ కంటే కూడా గెయిన్సే ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల మీకు లాసెస్ అనేవి తక్కువగా ఉండి గెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక 11 పాయింట్లలో 5 పాయింట్ల వరకు మాత్రమే లాసెస్ ఉంటుంది. మిగిలిన 6 పాయింట్లు కూడా గెయిన్స్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది పెరుగుతుంది. మీ ఆలోచనలు చాలా బాగా వస్తాయి. సో మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి సంబంధించిన ఆలోచనలు బ్రహ్మాండంగా వస్తాయి. మీరు ఏం ఆలోచన చేయకుండా జస్ట్ కూర్చొని ఉండి నాకు డబ్బులు రాలేదు ఈ సంవత్సరంలో అంటే కుదరదన్నమాట. మీరు వర్క్ చేయాలి, మీ ఆలోచన అనేది చేయాలి. మీరు ఎక్కువ ఆలోచించాలి. ఒక ప్రశాంతమైన ప్లేస్‌లో కూర్చొని డీప్‌గా ఆలోచించి మీకు ఎలాంటి ఇన్‌కమ్ సోర్సెస్ ఉన్నాయి, మీరు ఏ విషయాలు మీ క్యాపబిలిటీ ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, మీరు ఆ రిక్వైర్మెంట్స్ ఏమేమి సంపాదించుకోగలుగుతారు, ఏది సాధించగలుగుతారు, ఏ వర్క్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా ఆలోచించుకొని దాని ద్వారా మీ యొక్క యాక్షన్స్ అనేది తీసుకున్నప్పుడు ఈ ఆదాయ వ్యయాలు మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. లేదు ఖాళీగా కూర్చొని నాకు అన్ని డబ్బులు వచ్చేయాలంటే రాదు. ఖచ్చితంగా రాదు. ఈ ప్రెడిక్షన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. సో మీరు కొంచెం వర్క్ చేయాలి. కొంచెం ఇనిషియేషన్ తీసుకోవాలి. ఆ చంద్రుడిని యాక్టివేట్ చేయాలి. అంటే మీ మనసుని యాక్టివేట్ చేసి ఎక్కువగా మీరు ఆలోచించాలి. డబ్బుకి సంబంధించి ఎలా సంపాదించాలి అనేది. ఓకే. సో అదొకటి. సో కాబట్టి ఓవరాల్ వర్డిక్ట్ చూసుకుంటే ఆదాయ వ్యయాల విషయంలో ఈ సంవత్సరంలో మీ ఆలోచనల వల్ల మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల గెయిన్స్ లాభాలే ఎక్కువ ఉంటాయి కానీ లాసెస్ అనేవి తక్కువగా ఉంటాయన్నమాట. సో దీన్ని అర్థం చేసుకోవడం ఇలాగా. ఇంకా రాజపూజ్య అవమానాలు చూసుకుంటే రాజపూజ్యం 2 అవమానం 4 అంటే ఏంటంటే మీకు ఎట్లా చెప్పాలంటే మీ వర్డ్సే మీ యొక్క స్టేటస్‌ని డిఫైన్ చేస్తాయి. అంటే సమాజంలో మీరు మాట్లాడే తీరు అండ్ మీరు నడుచుకునే తత్వం దీన్నే మీకు అవమానాన్ని తీసుకురావాలా, రాజపూజ్యాన్ని తీసుకురావాలా అనేది డిసైడ్ చేస్తాయన్నమాట. ఈ సంవత్సరంలో నోటి తుత్తర అంటారు చూడండి. కొంచెం ఈ నోటి తుత్తర అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొంచెం అన్ని వర్డ్స్ వాడేస్తున్నా. మీరు పట్టించుకోకుండా అర్థమవుతుందని అట్లా వాడుతున్నా. సో కొంచెం ఈ యొక్క తొందరపడి ఏదైనా మాట్లాడేసేయడం కావచ్చు, ఆ మాటల వల్ల అవతల వాళ్ళు హర్ట్ అయ్యి మిమ్మల్ని ఆన్ ద స్పాట్‌లో అవమానించడం కావచ్చు, కొంచెం ఇబ్బందులు పెట్టడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో మీ యొక్క వర్డ్స్, మీ యొక్క మాటల్ని కంట్రోల్డ్‌గా పెట్టుకోండి. ప్రతి విషయానికి నేనున్నాను అంటా వెళ్ళిపోకుండా నిజంగా మీ అవసరం అక్కడ ఉంటే మాత్రం మీరు హెల్ప్ చేయండి. మీ అవసరం అక్కడ ఉంటే మాత్రం మీరు మాట్లాడండి. అలాంటివి చేయండి. అంతేగాని ప్రతిదానికి నేను చేసేస్తా, ప్రతి సజెషన్ నాకు తెలుసు, ప్రపంచంలో అన్ని విషయాలు నాకు తెలుసు అని ప్రతి ఒక్కరికి సలహాలు ఇవ్వడం గానీ, ఇట్లాంటివన్నీ మానుకోండి. ఇవి చేశారంటే ఖచ్చితంగా ఆ 4 పాయింట్ల అవమానం కాస్త 8 పాయింట్లు కూడా ఇస్తుందన్నమాట. ఓకే. జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. ఓకే. సో అవమానాలు ఎక్కువున్నాయి కాబట్టి అనవసరంగా ఎక్కడ కూడా మీరు నోరు జారకండి. ఎక్కడ కూడా మాట్లాడకండి. కొంచెం అవసరాన్ని బట్టి మాట్లాడండి. ఓకే. అవసరాన్ని బట్టి మీరు డెసిషన్స్ చెప్పండి. సజెషన్స్ ఇవ్వండి. అంతే. సో ఇది రాజపూజ అవమానాలకు సంబంధించిందనమాట. ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. సో ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఇన్‌కమ్ సోర్సెస్ అనేది ఎక్కువుంటే మీ ఆలోచనలు బాగా ఫలిస్తాయి మీ యొక్క లాభాలకి. అండ్ రాజపూజ అవమానాలు చూసుకుంటే అనవసరపు మాటలు ఎక్కడ కూడా మాట్లాడకండి. ఇది రాజపూజ అవమానాలకి అండ్ ఆదాయ వ్యయాలకి సంబంధించిన వన్ లైన్ వర్డ్స్. సో ఇప్పుడు ప్రొడిక్షన్స్‌లోకి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వారికి గురుడు యొక్క గోచారం మిథున రాశిలో ఉన్నాడు. జూన్ 2 ఎగ్జాక్ట్‌లీ జూన్ 2 కర్కాటక రాశిలోకి వస్తాడు. మిథున రాశి అంటే మేషరాశి నుంచి తృతీయ స్థానం అవుతుంది. సో గురుడికి తృతీయ స్థానం మరణకారక స్థానం అనమాట. అంటే ఆయన యొక్క కారకత్వాలన్నీ కూడా అక్కడ అంతగా పని చేయవు. అంతగా వర్క్ చేయకుండా నశించిపోతాయి అన్నట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది అర్థం అవ్వాలంటే. సో ఇట్లా ఆ గురుడికి అక్కడ అంటే పూర్తిగా కాదు. ఒక 50% వరకు స్ట్రెంత్ అనేది పోతుందన్నమాట. సో కాబట్టి రిమైనింగ్ 50%కి సంబంధించిన వాటిల్లో డెసిషన్స్ కనుక చూసుకుంటే సో అంటే ఇది కంప్లీట్‌గా ఈ యొక్క ప్రస్తుతం మీరు ఈ వీడియో చూస్తున్న టైం నుంచి జూన్ 2 వరకు కూడా తృతీయ స్థానంలో ఉన్న గురుడు మీ లైఫ్‌లో రిలేషన్‌షిప్స్‌ని సెట్ చేయడానికి మాత్రమే పనికొస్తాడనమాట. మెటీరియలిస్టిక్ థింగ్స్ లైక్ మీ కెరియర్‌కి సంబంధించి, ఫైనాన్సెస్‌కి సంబంధించి ఇట్లాంటి ప్రాపర్టీస్
వెహికల్స్ ఇట్లాంటి వాటిలో రిజల్ట్స్ తీసుకురావాలంటే ఇంకొంత టైం పడుతుంది. సో అప్పటి వరకు కనుక చూసుకుంటే తృతీయ స్థానం సోదరులకు సంబంధించింది, యంగర్ సిబ్లింగ్స్ అంటే మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీటన్నిటికి సంబంధించిన స్థానము అండ్ మీ యొక్క ధైర్య సాహసాలకి సంబంధించింది. మళ్ళీ పంచమ దృష్టి సప్తమ స్థానం పైన ఉంది, డైరెక్ట్గా 7th హౌస్ పైన ఉంది. మళ్ళీ నవమ దృష్టి ఇక్కడ లాభస్థానం పైన ఉంది. సో ఎట్లా తీసుకున్నా సరే ఆ సప్తమ స్థానం రిలేషన్షిప్స్కి సంబంధించి స్పౌస్ కానీ మీ యొక్క ఆపోజిట్ పీపుల్ అంతా కూడా, ఇంకా లాభస్థానం అంటే మీ సోషల్ సర్కిల్, నెట్వర్క్స్ అన్నీ కూడా. సో ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో మీరు ఈ వీడియో చూస్తున్న టైం నుంచి నోట్ చేసుకోండి. మీరు ఈ వీడియో చూస్తున్న టైం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా మీ యొక్క లైఫ్లో ఏదైనా రిలేషన్షిప్స్ అనేవి చెడిపోయి ఉన్నా, రిలేషన్షిప్స్కి సంబంధించిన వాటిల్లో మనస్పర్ధలు జరుగుతూ ఉన్నా అట్లాంటి వాటిని సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మీరు మాట్లాడే మాటల ద్వారా కానీ అవన్నీ కూడా కొంచెం సెట్ అయిపోతాయి అనమాట. మీ తమ్ముళ్ళతో, మీ చెల్లెళ్ళతో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఉండి దూరంగా ఉంటే మళ్ళీ ఈ టైంలో కలవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం లిటిల్ బిట్ ఇనిషియేషన్ మీ సైడ్ నుంచి ఉండాల్సి ఉంటుంది. స్పౌజ్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఓకే, మా భార్యాభర్తల గొడవలు కానీ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం సెట్ అవుతాయి అన్నమాట. అండ్ మరి లాభస్థానం మీద కూడా దృష్టి ఉంది కాబట్టి మీ సోషల్ సర్కిల్, మీ ఫ్రెండ్స్కి సంబంధించి, బిజినెస్ పార్ట్నర్స్కి సంబంధించి, మీ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ సర్కిల్కి సంబంధించి అంతా కూడా ఇక్కడ ఎవరితో అయినా సరే చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు ఉంటే అవన్నీ కూడా సెట్ అవుతాయి. ఈ టైంని అలాంటి విషయాలకి వాడుకోండి. నెక్స్ట్ ఇంకా మేజర్ లైఫ్ డెసిషన్స్ని తీసుకోవడానికి సంబంధించి కనుక చూస్తే, సో జూన్ 2న కరెక్ట్గా కర్కాటక రాశిలోకి గురుడు వస్తాడు. వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ ఆఫ్ 2026 అనమాట ఇది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి అనేది గురుడికి ఉచ్చ స్థాన రాశి అనమాట. సో ఇక్కడ వచ్చినప్పుడు గురుడు యొక్క పంచమ దృష్టి డైరెక్ట్గా మీ అష్టమ స్థానం పైన ఉంటుంది, నవమ దృష్టి డైరెక్ట్గా మీ వ్యయ స్థానం పైన ఉంటుంది, స్థితి చతుర్థ స్థానంలో ఉంటుంది. స్థితి కంటే దృష్టిలు ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి గురుగ్రహానికి మాత్రం. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, అది నేను ఇంకెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. సో ఇది కనుక చూసుకుంటే ఈ టైం పీరియడ్లో మీకు గురుడు ఇక్కడ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఎనీ వెహికల్ బయింగ్స్కి సంబంధించి పర్టికులర్గా జూన్ 2 టు ఇక్కడ అక్టోబర్ 31, ఓకే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైం పీరియడ్ అంతా కూడా మీకు వెహికల్ అండ్ ప్రాపర్టీ బయింగ్కి సంబంధించి, హౌస్ రెనోవేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది. మెంటల్ పీస్ అనేది బాగుంటుంది. మదర్ హెల్త్ అనేది ఎక్సలెంట్గా హీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా పంచమ దృష్టి అష్టమ స్థానం పైన ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ మనీకి సంబంధించినవి, ఈ యొక్క వారసత్వ ఆస్తులు, హైరార్కియల్ ప్రాపర్టీస్ అలాంటివి ఉంటాయి కదా. సో ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మీకు ఏదైనా గొడవలు అయి ఉన్నా, ఇబ్బందులు అయి ఉన్నా అవన్నీ కూడా మీరు మళ్ళీ సంపాదించుకోవడానికి అండ్ మీకు అవన్నీ ఫేవరబుల్గా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వెయ్యి స్థానం పైన నవమ దృష్టి ఉంది కాబట్టి, అంటే డైరెక్ట్గా ఇక్కడ అంతే వెయ్యి స్థానం పైన నవమ దృష్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు స్పిరిచువాలిటీకి సంబంధించిన వాటిల్లో బాగుంటుంది. అండ్ ఏదైనా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉన్నా, ఏదైనా యాక్సిడెంటల్ డ్యామేజెస్ పర్టికులర్గా ఇది చూడండి, ఇది కొంచెం క్లియర్గా చూడండి. ఇక్కడ 5వ దృష్టి 8వ స్థానం, 8వ స్థానం అంటే యాక్సిడెంట్స్, మళ్ళీ 9వ దృష్టి వ్యయ స్థానం అంటే హాస్పిటలైజేషన్. సో ఇక్కడ నుంచి 8వ స్థానం నుంచి ఆ యొక్క 12వ స్థానం 5వ స్థానం అవుతుంది, అంటే ట్రైనల్ ఆస్పెక్ట్ అయింది. అక్కడ లింకేజ్ అనేది చాలా క్లియర్గా ఫామ్ అయింది అనమాట. సో ఇట్ మీన్స్ ప్రొడిక్షన్ ఏంటి అంటే ఎనీ యాక్సిడెంటల్ డ్యామేజ్, ఏదైనా సరే వెహికల్ యాక్సిడెంట్ కానీ, ఫాల్ డ్యామేజ్ కానీ, ఏదైనా సరే ఈ యాక్సిడెంటల్ డ్యామేజెస్ ఏదైనా జరుగుంటే వాటన్నిటి కూడా చాలా బాగా కోలుకుంటారు, బాగా నయం అవుతుంది. అన్నీ కూడా బాగా కోలుకొని మళ్ళీ మీరు నార్మల్ ముందు ఎట్లయితే లైఫ్ లీడ్ చేస్తున్నారో అట్లా జరుగుతుందన్నమాట. సో హైయర్ ఎడ్యుకేషన్కి అద్భుతంగా ఉంటుంది. నవమాధిపతి అవుతున్నాడు కాబట్టి, నవమాధిపతి ఉచ్చస్థానం కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్కి చాలా బాగుంటుంది. వీసాస్కి సంబంధించిన విషయాలు, అప్రూవల్స్ కానీ, H1B పిక్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఖచ్చితంగా. సో ఐటీ ఇండస్ట్రీస్ అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్లో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది. 2026 అక్టోబర్ మంత్లో పర్టికులర్గా ప్రమోషన్స్ లాంటివి బాగా వస్తాయన్నమాట. ఐటీ ఇండస్ట్రీస్ కానీ, జాబ్ ఇండస్ట్రీస్లో ఉన్న వారికి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ఏంటి అంటే పర్టికులర్గా ఇంకా కంప్లీట్గా ఈ జూన్ టు అక్టోబర్ 31 వరకు కూడా ప్రాపర్టీస్ బాగా సేల్ అవ్వడం కానీ, మంచి వెంచర్స్ అనేది సేల్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో జనరల్గా రియల్ ఎస్టేట్కి సంబంధిత విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ 2026లో జూన్ 2 టు అక్టోబర్ 31 వరకు కూడా. నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయి, ఇక్కడ మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయన్నమాట. సో మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే గురుడు నామస్థానాధిపతి గురుడు ఉచ్చ స్థానం పొందాడు కాబట్టి. సో ఖచ్చితంగా మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ అవన్నీ కూడా మీకు మ్యారేజ్ కుదరడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే 14 to 15 మినిట్స్ వరకు అయిపోయింది వీడియో, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా శనేశ్వరుడికి శనేశ్వరుడికి సంబంధించి తీసుకున్నాం. శనేశ్వరుడు ఏంటంటే ఇక్కడ వ్యయ స్థానంలో ప్లేస్ అయినాడు. దశమ లాభాధిపతి శనేశ్వరుడు వ్యయ స్థానంలో ఉండి తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని, దశమ దృష్టితో నవమ స్థానాన్ని చూస్తున్నాడు అనమాట.
సో ఈ యొక్క థర్డ్ ఆస్పెక్ట్కి, శనైశ్వరుడు యొక్క థర్డ్ ఆస్పెక్ట్కి ఉన్న పవర్ ఏంటి అంటే ఏదైనా సరే గ్రాడ్యువల్గా వృద్ధి చెందిస్తాడు. సో శనైశ్వరుడు అంటే స్టెబిలిటీ కారకుడు. సో స్లోగా గ్రోత్ చేసే దానికి కారకుడు అనమాట. అండ్ తృతీయ స్థానానికి సంబంధించి కూడా అదే అదే కారకత్వాలు వర్తిస్తాయి. అంటే తృతీయ స్థానం అనేది మనకి ఇక్కడ ఏంటంటే ఉపచయ స్థానం అవుతుంది. ఉపచయ స్థానం అంటే ఏంటంటే నెగిటివ్ టు న్యూట్రల్ టు పాజిటివ్ తీసుకెళ్లే స్థానం. ఓకే, ఫెయిల్ అయిపోయిన వర్క్ని న్యూట్రల్ చేసి మళ్ళీ దాన్ని పాజిటివ్గా చేసే స్థానమే ఈ ఉపచయ స్థానం అనమాట. సో దీని ప్రకారంగా కనుక మనం గమనించుకుంటే ఇక్కడ శనీశ్వరుడు యొక్క తృతీయ దృష్టి ద్వితీయ స్థానం పైన ఉంది. ద్వితీయ స్థానం అనేది ధన, కుటుంబ, వాక్కు, నేత్ర స్థానం అనమాట. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా చాలా బాగా పెరుగుతాయి. కానీ కాకపోతే కొంచెం ఓవర్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. తృతీయ స్థానం అంటేనే మీ యొక్క కష్టానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వర్క్ కానీ, మీ ఇంక్లనేషన్స్ కానీ ఇవన్నీ కూడా విక్రమ స్థానం, ధైర్య సాహసాలకి సంబంధించి అంతా కూడా వస్తుంది. సో ఆ తృతీయ దృష్టి అనేది ద్వితీయ స్థానం పైన పడుతుంది కాబట్టి ఫైనాన్సెస్ కానీ, ఫ్యామిలీ హార్మోనీ కానీ, ఫ్యామిలీలో మేజర్ డెసిషన్స్ కానీ అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. కాకపోతే కొంచెం ఎక్కువ దానిపైన స్ట్రెస్ అవుట్ చేసి వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ రిజల్ట్స్ మాత్రం గ్రేటర్గా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి రిజల్ట్స్ మాత్రం ఫైనాన్సెస్కి సంబంధించిన దాంట్లో శనేశ్వరుడు తృతీయ దృష్టి వల్ల. సో శనేశ్వరుడు ఏంటంటే మీకు పర్టికులర్గా వర్క్ని డిమాండ్ చేస్తాడు. సో పని చేయడానికి డిమాండ్ చేస్తాడు. సో నార్మల్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆ రిజల్ట్ అనేది వస్తుందా రాదా ఇవన్నీ ఆలోచనలో పెట్టుకోకుండా సో ఈ యొక్క దేవుడి మంత్రాలు ఏదైనా స్తోత్రాలు ఏదైనా చదువుకుంటూ మీ పాటికి మీ పని చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది శనేశ్వరుడు మీకు ఇచ్చే వెళ్తాడు అనమాట. ఏలినాటి శని స్టార్ట్ అయింది అట్లా ఇట్లా అని భయపడకండి. ఏలినాటి శనిలో ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ని ఫాలో అయితే సరిపోతుంది. లైక్ ఏంటంటే కంప్లీట్గా అబద్ధాలు చెప్పడం మానేసేయడం, అండ్ ప్రొకాస్టినేషన్ అంటే బద్ధకాన్ని వదిలేసేయడం, అండ్ పూర్తిగా పని చేయకుండా ఉండడం కానీ అట్లాంటివన్నీ కూడా వదిలేసేయడం, ఇలాంటివన్నీ మానేసి కుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటివి ఉంటాయి కదా. సో కుళ్ళుకోవడము అండ్ ఇట్లాంటివన్నీ కూడా వదిలేసి కంప్లీట్గా ఎమోషనల్లీ న్యూట్రల్ అయిపోవాల్సి ఉంటుంది అనమాట. సంతోషాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినా ఒకేలా రిసీవ్ చేసుకోవాలి. సో ఇట్లా కంప్లీట్గా ఈ ఎమోషనల్లీ న్యూట్రల్ అయిపోయినప్పుడు శనైశ్వరుడు యొక్క ఎఫెక్ట్ మీకు అసలు అంత తెలియని కూడా తెలియదు అనమాట. సో కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మీ యొక్క లైఫ్ స్టైల్లో ఈ చేంజెస్ అన్ని చేసుకున్న తర్వాత మీరు ఆస్ట్రాలజికల్ రెమెడీస్ సైడ్ రావాల్సి ఉంటుంది. సో ఆస్ట్రాలజికల్ రెమెడీస్ సైడ్ చూసుకుంటే శనైశ్వరుడికి శనివారాల రోజు శనివారం శనైశ్వరుడు వారం కాబట్టి నాన్ వెజ్, స్పైసీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకొని అండ్ ఇక్కడ ఈ యొక్క నువ్వులు, నెయ్యి కలిపి రోస్ట్ చేసి ఒక 9 ఉండలు చేసి చెట్లకి చీమలకి పెట్టడం కానీ, చెట్ల మొదట్లో ఉన్న చీమలకి పెట్టడం కానీ శనివారాల రోజు అట్లా 9 శనివారాలు చేయడం కానీ ఇలాంటి చిన్న రెమెడీస్ ఉంటాయన్నమాట. ఇవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది అండ్ ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. శనివారం రోజు శనైశ్వరుడు యొక్క స్తోత్రం కానీ, నవగ్రహ స్తోత్రాల్లో శనైశ్వరుడు స్తోత్రం ఉంటుంది. సో ఆ యొక్క స్తోత్రాన్ని చదువుకోవడం 108 సార్లు, కాలభైరవుడి ఆరాధన చేయడం, కాలభైరవుడి యొక్క గుళ్ళకి దర్శించుకోవడం. శనైశ్వరుడు గురువు కాలభైరవుడు అనమాట. కాలభైరవుడి గుడికి దర్శించుకోవడం ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది అనమాట. చాలా లెంత్ అయిపోయింది వీడియో, బట్ లాస్ట్ ఇంకా రాహుకేతు ఒకటి చెప్పి ఎండ్ చేస్తా. నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ ఉగాది ఫలితాల పార్ట్లో ఇంకా డీటెయిల్గా ఇంకా డీప్ డైవ్ చేసి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా దశమ దృష్టి నవమస్థానం పైకి అది పర్లేదు, అది మీకు అంత ఇంపాక్ట్ చేసే దృష్టి అయితే అంత ఇంపాక్ట్ చేసే ఆస్పెక్ట్ అయితే కాదనమాట. సో కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. కాకపోతే నవమాధిపతి కూడా ఉచ్చస్థానం పొందేశాడు కాబట్టి అంత నెగిటివ్ అయితే ఉండదు కంప్లీట్గా. సో ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో కాస్త స్లోగా వెళ్ళడం ఉంటుంది, అంతేగాని ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్ అనేది ఖచ్చితంగా ఉండవు. కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అందరూ 1 గంట సేపు చదివితే మీరు ఒక 1.5 గంట సేపు, ఓకే 1.5 అవర్ ఎక్కువ వర్క్ చేయడం కానీ ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది, అంతేగాని అంత నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అంత ఏమి ఉండదు. సో కాబట్టి దాన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ రాహుకేతు యాక్సెస్ చూసుకుందాం. సో రాహుకేతు యాక్సెస్ చూస్తే ఇది మేజర్ అనమాట. సో డైరెక్ట్గా మనం ఈ యొక్క రాహుకేతువుల యొక్క గోచారానికి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మన ప్రీవియస్ వీడియోస్లో. సో డైరెక్ట్గా మనం December 5 నుంచి స్టార్ట్ చేద్దాం. December 5 నుండి మళ్ళీ మీకు 1.5 year వరకు రాహుకేతువులు ఇంకా ఈ యొక్క కర్కాటక రాశికి మకర రాశిలోనే ఉంటారు కాబట్టి సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం డైరెక్ట్గా. సో ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ప్రెడిక్షన్స్ అన్ని కూడా. రాహుకేతువుల యొక్క కారకత్వాస్ అన్ని కూడా అవి ట్రాన్సిట్ అయ్యే గ్రహాలు, కంజంక్ట్ అయ్యే గ్రహాలు, నక్షత్రాలను బేస్ చేసుకుని ఉంటాయి. సో వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రాహుకేతువుని చూసుకుంటే కనుక ఒకవేళ మీ యొక్క జాతకంలో ఇక్కడ కర్కాటక రాశిలో చంద్రుడు ఉన్నా, లేదంటే మీ లగ్నానికి సంబంధించి తీసుకుంటే అక్కడ చతుర్థాధిపతి చంద్రుడు అక్కడ ప్లేస్ అయి ఉన్నా, ఈ కేతు యొక్క గోచారం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క 2026 December 5 నుండి January 25 వరకు కూడా ఈ మదర్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో మదర్ హెల్త్ అనేది కొంచెం ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది అనమాట మదర్ హెల్త్ విషయంలో.
కాస్త కేర్ఫుల్గా ఉండండి. అండ్ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇట్లాంటి వాటిల్లో ఏ డాక్యుమెంటేషన్, ఏ సైనింగ్ అండ్ ఏ కాంట్రాక్ట్స్ చేసుకోకుండా ఉండండి. గురుడు మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేంత వరకు కూడా ఈ ఫ్యూ డేస్, ఈ December 5 నుండి January 25 వరకు కూడా ఆ 50 days టైం పీరియడ్ అసెట్స్, ప్రాపర్టీస్, మదర్కి సంబంధించిన విషయాలు, మదర్ హెల్త్కి సంబంధించిన విషయాలు అండ్ హౌస్ రెనోవేషన్స్ వీటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే ఇక్కడ కేతు చతుర్థంలోకి రావడం వల్ల మీకు ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ అద్భుతంగా ఉంటుందన్నమాట. సెల్ఫ్ రియలైజేషన్ చాలా బాగుంటుంది. ఇదొకటి. నెక్స్ట్ రాహుని కనుక చూసుకుంటే రాహు మీకు ఇక్కడ దశమ స్థానంలోకి రాబోతున్నాడు మకర రాశిలోకి. సో రాహు దశమ స్థానంలోకి వచ్చాడు అంటేనే కంప్లీట్గా కెరియర్కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ ఇన్స్టెబిలిటీని ఇచ్చేసి ఆ తర్వాత కొంచెం స్టెబిలిటీని తీసుకొని వస్తాడనమాట. సో రాహు దశమ స్థానంలో ఉన్నాడు అంటేనే కంప్లీట్గా ఈ కెరియర్కి సంబంధించిన దాంట్లో సడన్ రైజ్ ఉంటుంది, సడన్ ఫాల్ కూడా ఉంటుంది. సో మీరు తీసుకునే యాక్షన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. బట్ నా డెసిషన్ ఏంటి అంటే పర్టికులర్గా ఈ సింహరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు మాత్రం పర్టికులర్గా ఈ 2026 అండ్ 2027లో ఓన్లీ పర్టికులర్ కెరియర్ ఆస్పెక్ట్ ఆఫ్ కెరియర్ ఏరియా ఆఫ్ లైఫ్లో మాత్రం కొంచెం ఆస్ట్రాలజికల్ సజెషన్స్ని ఎక్కువగా ఫాలో అవ్వండి. మీరు కెరియర్కి సంబంధించి ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నా ఖచ్చితంగా ఒక ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వడము అండ్ ఆ డెసిషన్ మంచిదా కాదా అనేది ప్రశ్న చార్ట్ ద్వారా చూపించుకోవడం, హోరరేని చార్ట్ ద్వారా చూపించుకోవడం ఇట్లాంటివి ఖచ్చితంగా చేయండి. ఇది లైక్ ప్రమోషన్ ఆర్ బిజినెస్ కోసం అని కాదు, బట్ కాకపోతే దశమ స్థాన రాహు మీకు ఏ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తాడు, ఏ కైండ్ ఆఫ్ ఫాల్ ఆర్ రైజ్ అనేది ఆ మూమెంట్లో ఇస్తాడు అనేది నో వన్ కెన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు మీ సెన్సెస్కి కూడా కొన్నిసార్లు తెలియదు అది. సో అలాంటప్పుడు ప్రశ్న చార్ట్ అనే టూల్ ద్వారా మీరు హెల్ప్ తీసుకున్నప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు నా దగ్గరనే కాదు ఎవరి దగ్గరైనా సరే ప్రశ్న చార్ట్లు ఆ యొక్క పర్టికులర్ కెరియర్ డెసిషన్ చూపించుకున్న తర్వాతే మీరు డెసిషన్ తీసుకోండి. ఒకరి దగ్గర కాదు. ఒక 2-3 ఆప్షన్స్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మీరు ఎట్లా తీసుకుంటారు 2-3 ఒపీనియన్స్, 2-3 ఆప్షన్స్ అనేది. సో అట్లా మీరు ఒక 2-3 ఆప్షన్స్ని, 2-3 ఒపీనియన్స్ని తీసుకొని ఫైనల్ డెసిషన్ తీసుకోండి. అంతేగాని బ్లైండ్గా వెళ్ళిపోకండి. ఇది మంచి అవకాశం, మంచి ఇది అనుకుని డైరెక్ట్గా వెళ్ళిపోకండి. ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటే లాసెస్ కూడా అవుతారు మళ్ళీ. సో ఒక వార్నింగ్ లాంటిది అనుకోండి, ఒక కాషన్ లాంటిది అనుకోండి. సో ఇదొకటి. అండ్ కెరియర్కి సంబంధించి అంటే 10th రాహు ఉన్నప్పుడు పర్టికులర్గా మీ ఇంట్లో ఈ ఓల్డ్ అండ్ వేస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి ఉంచుకోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. సో రాహు స్టిక్స్ అండ్ స్టేస్ దేర్ అనమాట. సో ఓల్డ్ అండ్ వేస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా స్క్రాప్ చేసేయండి, పారేసేయండి. ఈ పాత టైర్లు అనేసి ఇంకా కాలితే పొగ ఎక్కువగా వచ్చే వస్తువులు లైక్ అట్టపెట్టెలు, కార్డ్బోర్డ్ షీట్స్ ఇవి వేస్ట్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫస్ట్ స్క్రాప్ చేసేయండి. సో కొంచెం ఇంట్లో సేక్రెడ్ ఎన్విరాన్మెంట్ ఎక్కువ పెట్టుకోండి. కేతువుని ఎక్కువ యాక్టివేట్ చేసుకుంటూ ఉండండి. అంటే ఇంట్లో ఎక్కువ సాంబ్రాణి పొగ ఉండడం మంచిది. మంచి సాంబ్రాణి పొగ ఉండడం, దేవుడి యొక్క ఆరాధనలు ఎక్కువ చేసుకుంటూ ఉండడం, ఇట్లాంటివి చేసుకున్నప్పుడు రాహు యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ కొంచెం తగ్గుతూ ఉంటుందన్నమాట. అండ్ దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయండి. సో ఇదనమాట కంప్లీట్గా ఈ మేషరాశి వారికి ప్రెడిక్షన్స్. అయితే చాలా లెంతీ అయిపోయింది వీడియో, ఆల్మోస్ట్ 23 minutes ప్లస్ అయిపోయినట్లుంది ఈ టైంకి నాకు తెలిసి. సో ఇంకా చాలా ఉంది. చాలా మంచి ప్రెడిక్షన్స్, చాలా మంచి ఫేజెస్ అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో తీసుకొని వస్తాను. సో నీట్గా ఒక 3 parts లాగా చేసి ఫస్ట్ పార్ట్ ఇది, ఇంకా 2 parts మేజర్గా చేసి మీకు అందిస్తాను ప్రెడిక్షన్స్ అన్నీ కూడా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఎనీ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకో బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ఇయర్లీ గైడ్స్ అండ్ మంత్లీ ట్రాన్సిట్ గైడ్స్ అని కూడా నేను లాంచ్ చేయబోతున్నాను. కంప్లీట్గా నేను రాసినవి, ఆథర్ కంప్లీట్గా నేనే అనమాట. ఈ యొక్క మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, అట్లా కంప్లీట్గా అన్ని 12 రాశుల వారికి ఇయర్లీ గైడ్స్ అన్ని కూడా 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు మీకు ఎక్కడెక్కడ ఏ ట్రాన్సిట్ ఉంటుంది, మీరు ఎక్కడెక్కడ ఏ ఫలితాలని మీరు ఎక్కడెక్కడ ఎలాంటి ఫలితాలు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇవన్నీ కూడా చెప్తాయి. ఎందుకంటే ఈ వీడియో అనేది మీరు ఇప్పుడు చూస్తారు, ఒక వారం, ఒక నెల, 2 నెలల వరకు గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు. అదే ఒక హ్యాండీ బుక్ అనేది మీ చేతిలో ఉందనుకోండి, మీకు ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అందరికీ పంచాంగం చదవడం రాదు కదా. సో చూడమని పంచాంగం అని, గంటల పంచాంగం అని ఇట్లాంటివన్నీ తీసుకొని మీకు అందరికీ చదవడం రాదు. వాటిలో కొన్ని ప్రెడిక్షన్స్ మీకు టచ్ అవుతూ ఉంటాయి. ఒక 100 ప్రెడిక్షన్స్ దాంట్లో ఇచ్చారనుకోండి, దాంట్లో ఒక 5-10 మాత్రం మీకు టచ్ అవుతూ ఉంటాయి. అవి ఏవి అనేది ఫైండ్ అవుట్ చేసి చూసుకోవడానికి అంత ఓపిక ఉండదు ఎవరికి కూడా. అది మీకు అర్థం కూడా కాదు దాంట్లో ఉన్న టెర్మినాలజీ అనేది. సో అందుకే అందరికీ అర్థమయ్యే విధానంలో, అందరికీ అర్థమయ్యేలాగా నేను ఒక మంచి గైడ్స్ అండ్ పీడిఎఫ్స్ అన్ని రెడీ చేసి తయారు చేసి మీకు అది ప్రొవైడ్ చేస్తున్నా. సో దానికి సంబంధించిన అప్డేట్ అవి ఎలా బై చేయాలి, ఎక్కడ ఉంటాయి అనేది అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో కూడా చెప్తానమాట. సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.